తెలంగాణ విగ్రహం మార్చితే ట్విట్టర్లో పోస్ట్ పెడితే సరిపోతుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే పార్టీ ఏం చేస్తుందన్నారు. పెద్ద నేతలుగా ఊహించుకునే వారు ఎందుకు స్పందించలేదన్నారు. పెయిడ్ పోస్టులతో బద్నాం చేస్తే ఊరుకోనన్నారు కవిత. తాను నల్లికుట్ల రాజకీయాలు చేయనన్నారు. మా డాడీకి నేను 100 లేఖలైనా రాసుకుంటానన్నారు కవిత. తాను కడుపులో బిడ్డను పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని చెప్పారు. మీడియా చిట్చాట్లో పార్టీలో పరిస్థితులపై భగ్గుమన్నారు కవిత. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. దూతలను పంపి రాయబారం నడిపిస్తే ఏం లాభమన్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి సత్యం అందిస్తారు. సత్యం, చెప్పండి. చిట్చాట్లో కవిత సంచలన ఆరోపణలు చేశారు. కవిత టార్గెట్ కేవలం హరీష్ రావు, కేటీఆర్ ఏనా, ఇంకెవరైనా ఉన్నారా? స్రవంతి, ఎమ్మెల్సీ కవిత చిట్చాట్లో ఇటు కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు సెంట్రిక్గా ఆమె పూర్తిగా ఆరోపణలు చేశారు. పార్టీని లీడ్ చేసిన, అంటే కేసీఆర్ నీడలో ఉండి పార్టీని లీడ్ చేస్తున్న కేటీఆర్ బయటకు వచ్చి ప్రజల్లో ఏం జరుగుతున్న అంశాన్ని ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి. కేవలం బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్కి పరిమితమైంది. నేరుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్కే నోటీసులు ఇస్తే ఎందుకు పార్టీ స్పందించలేదు, పార్టీ కార్యాచరణ చేయలేదు, కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు ఎందుకు స్పందించలే అంశాన్ని కూడా పరోక్షంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ని ఆమె నేరుగా ప్రశ్నించారని చెప్పవచ్చు. ఇక ఇటీవల ఆమె చేసిన ఆరోపణలకు సంబంధించి లీక్ అయింది. ఆ లీక్ ఎవరు చేశారన్నది ఇప్పటివరకు ఇంకా పార్టీ స్పందించలేదనే చెబుతూనే కేటీఆర్ తనను కోవర్ట్ అంటారా అంటూ, కాంగ్రెస్ కోవర్ట్ అంటారన్న కామెంట్స్ కూడా కేటీఆర్ని ఆమె ప్రశ్నించింది. ఇక ఇటు కేటీఆర్ని ప్రశ్నలు అడుగుతూనే, ఆయన టార్గెట్ కామెంట్ చేస్తూనే, మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు పైన కూడా ఆమె సీరియస్ కామెంట్ చేశారు. ఆయన పార్టీలో ఒక కీలక నాయకుడు, బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు హాస్పిటల్ ఓపెన్ చేస్తే ఎందుకు హాజరయ్యారనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి, అప్పుడు హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెనింగ్కి ఆయన నేరుగా హాజరయ్యారు. అప్పుడు బీజేపీలో కానీ అటు బీఆర్ఎస్ పార్టీలో తీవ్రంగా చర్చ జరిగింది. రెండు పార్టీల మధ్య కూడా ఈ అంశం చర్చనీయాంశం. ఇదే అంశాన్ని కవిత ఈరోజు చిట్చాట్లో ప్రస్తావించారు. ఇక తాను నల్లికుంట్ల రాజకీయాలు చేయను, తాను నేరుగా డైరెక్ట్గా మాట్లాడుతున్న అంశాన్ని కూడా ఆమె ఎవరిని ఉద్దేశించి ప్రస్తావించారు అంశాన్ని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తావనకు వస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్న నాయకుడు బీజేపీలో చేరడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్న అంశాన్ని కూడా ఆమె చిట్చాట్లో ప్రస్తావించారు. అసలు ఎవరు ఈ కీలక నాయకుడు, ఎవరు బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రశ్నగా మారింది. ఎందుకంటే బీఆర్ఎస్లో చాలా కీలకంగా ఉన్న నాయకుల్లో కేటీఆర్, ఆ తర్వాత హరీష్ రావు, ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్న కవిత, వీళ్ళతో పాటు మాజీ మంత్రులు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. చాలా సందర్భాల్లో ఇతర పార్టీల నేతలు ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేరుగా హరీష్ రావును టార్గెట్ చేసి చాలా సందర్భాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉన్న, ఎమ్మెల్సీగా ఉన్న కవిత నేరుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూతురే, పార్టీలో కీలక నాయకుడు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్న అంశాన్ని ఆమె ప్రస్తావించారు. అసలు ఎవరిని ఉద్దేశించి ఆమె ఈ కామెంట్ చేసింది? గతంలో కాంగ్రెస్ లేదంటే ఇతర రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఈ హరీష్ రావును టార్గెట్ చేస్తూ కామెంట్ చేశారో, ఆయననే టార్గెట్ చేసి కవిత ఈరోజు ఈ అంశాన్ని ప్రస్తావించిందని మాత్రం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇక కవిత ఈరోజు చేసిన మొత్తం చిట్చాట్లో వ్యవహారాన్ని చూస్తే, ఆమె లేఖ రాసిన సందర్భాన్ని విషయానికి వస్తే, ఆమె తాను తన తండ్రికి లేఖలు రాశాను, పార్టీ అధ్యక్షుడికి లేఖ రాయలో, తన తండ్రికి 100 లేఖలు రాస్తాను, తాను లేఖ రాస్తే నొప్పి ఎందుకు వస్తుందనే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. అంటే తన ఇంట్లో వ్యవహారము, తన పార్టీకి సంబంధించిన వ్యవహారము, తన తండ్రిని కాపాడుకునే ప్రయత్నంలో పార్టీ ఇష్యూ సంబంధించి చాలా సందర్భాల్లో తాను ప్రస్తావిస్తూ లేఖలు రాశాను. ఎప్పుడు కేసీఆర్ ఆ లేఖలు చదివిన తర్వాత చించేసేవాడు, కానీ ఈసారి మాత్రమే ఆయన ఆ లేఖ చింపకపోవడం వల్ల అది లీక్ అయింది. ఆ లీక్ చేసింది ఎవరు అనేది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు రిప్లై రాలేదని కూడా ఆమె ప్రస్తావించవచ్చారు. ఇక ఈ అంశాన్ని ప్రస్తావిస్తేనే ఇక బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ట్విట్టర్కు పరిమితమైంది. పార్టీ అధినేత కేసీఆర్కి నోటీసులు ఇచ్చినా పార్టీ కార్యాచరణ ప్రకటించలేదు. ఎందుకు బీజేపీపై, కాంగ్రెస్పై, రెండు పార్టీల మీద బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఆందోళన చేయలేకపోతుంది? ట్విట్టర్కు పరిమితమైన కారణంగా పార్టీ రోజు కింద ప్రజల్లో దూరం అవుతున్న అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇక ఇవంతా అయితే ఒకెత్తు అయితే, ఇక బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ
100% పొత్తుకు వెళ్ళడానికి సిద్ధమైంది. తాను జైల్లో ఉన్నప్పుడు ఈ అంశం ప్రస్తావించినప్పుడు కేసీఆర్ తన మీద కక్షతో బీజేపీ నిన్ను టార్గెట్ చేసింది, కావాలని ఎమ్మెల్సీకి రాజీనామా చేయొద్దని అప్పుడు అధినేతగా తండ్రిగా కేసీఆర్ చెప్పారు కాబట్టి తాను ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని ప్రస్తావించారు. ఇక ఇప్పుడు కూడా 100% బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడానికే ప్రయత్నం చేసింది. తాను అడ్డుకున్నాను, వ్యతిరేకించిన అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇక ఆ పార్టీకి సంబంధించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ హరీష్ కానీ ఈ అంశాన్ని ఈ బీజేపీకి అనుకూలంగా స్పీచ్లు అనుకూలంగా మాట్లాడుతున్న వ్యవహారానికి సంబంధించి ఆ ఇద్దరు నేతలు స్పందించినట్టుగా కానీ ఇంట్లో లేదంటే పార్టీలో ఈ అంశంపై డిస్కస్ జరిగినట్టుగా అంశానికి సంబంధించి కూడా కవిత ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ తనకు అంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా అంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కానీ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేరుగా పోటీ చేయకపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో 0 అంటే ఇప్పటి వరకు 0 స్థానాలు అంటే ఒక్క సీటు కూడా గెలవకపోవడం వెనుక పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి పార్టీని అప్పజెప్పే ప్రయత్నం చేసినట్టు కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పదే చాలా సందర్భాల్లో చాలా వేదికల్లో కూడా ఈ అంశాన్ని ఆరోపిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి అధినేత కేసీఆర్కి కూతురుగా ఉన్న కవిత నేరుగా ఇదే అంశాన్ని చెప్పడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రయత్నం చేసింది, ఇప్పుడు కూడా అటువైపు అడుగులు వేస్తుందనే ఒక చర్చను ఆమె ధృవీకరించిందని చెప్పొచ్చు. ఇది బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో బీజేపీ ప్రజలకు దూరంగా ఉండి అనేక అంటే విద్యుత్ స్కామ్స్ కేసులో కానీ లేదంటే కాళేశ్వరం విచారణ కేసులో కానీ నేరుగా ఢిల్లీ లీకర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఇప్పటికే వరుసగా విచారణలు జరుగుతున్నాయి. చాలా కేసులు గత ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులందరూ కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇట్లాంటి పార్టీతో బీజేపీ పొత్తుకు వెళ్తే బీజేపీకి నష్టం జరుగుతున్న ఒక ఆందోళనలో బీజేపీ ఉంది. బీజేపీకి సంబంధించిన కీలక నేతలు ఆ పార్టీ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్తో పాటు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా నేరుగా ఖండించిన పరిస్థితి. ఒకవేళ ఇలాంటి చర్చ ప్రజల్లోకి వెళితే బీజేపీకి నష్టం జరుగుతుందని బీజేపీ ఆందోళన చెందుతుంది. అందుకే బీజేపీ గత 3 రోజులకు కూడా కవిత లెటర్ లీక్ అయినప్పటి నుంచి కూడా వరుసగా ఈ అంశాన్ని ఖండిస్తూ వస్తుంది. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ తమకు అనుకూలంగా లేదు, కావాలని కాంగ్రెస్ పార్టీ ఇదంతా డ్రామా చేస్తున్న అంశాన్ని కూడా బీజేపీ ఆరోపిస్తూ వస్తుంది. కానీ ఫైనల్గా కవిత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుంది లేదంటే పొత్తు వైపు వెళ్తుంది. ఇటీవల రజతోత్సవ సభలో కేసీఆర్ స్పీచ్తోనే ఆమె లేఖ రాసి ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఇక ఈరోజు నేరుగా చిట్చాట్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. బీజేపీలో విలీనం కావడానికి బీఆర్ఎస్ 100% ప్రయత్నం చేస్తున్న అంశం బీఆర్ఎస్ పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకురాలుగా ఉన్న కవిత ఇలాంటి కామెంట్ చేయడం బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా మరింత నష్టం చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నాయకులు ఎవరు నేరుగా స్పందించలేదు. ఆమె లేఖ రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత లేఖ లీక్ చేసింది ఎవరు, దీని వెనుక ఎవరున్నారు, తన తండ్రికి రాసిన లేఖను ఎవరు బయట పెట్టారు, ఆమె చాలా సందర్భాల్లో జరిగిన ఈ సభకు సంబంధించిన రజతోత్సవ సభకు సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తూనే ఆమె అమెరికా తిరిగి వచ్చిన తర్వాత ఈ ప్రశ్నలను సంధించింది. కానీ కేటీఆర్ నెక్స్ట్ డేనే మీడియా సమావేశం పెట్టిన కేటీఆర్ ఈ అంశంపై స్పందించకుండా ఇతర అంశాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ మీడియా అడిగిన ప్రశ్నలకు కేవలం మా పార్టీలో కాంగ్రెస్ పార్టీ కోవట్లున్నారని పరోక్షంగా కవితను టార్గెట్ చేస్తూ ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాత ఈరోజు కవిత స్పందించింది. కానీ మిగతా అంశాలకు సంబంధించి అంటే వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం ఎక్కడ అటు కేసీఆర్ ఫ్యామిలీ లేదంటే కేటీఆర్ హరీష్ రావు కానీ ముందుకు రావడం లేదు. ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఒకరోజు కవితతో భేటీ తర్వాత ఆమెతో చర్చించిన అంశాలకు సంబంధించి కూడా బయటకు రాలేదు. కానీ సమస్య పరిష్కారానికి ఆ భేటీ కూడా పనిచేయలేదు, మాత్రం లీకులు వచ్చాయి. ఈరోజు కవిత మాట్లాడితే కూడా కావాలని తనను టార్గెట్ చేస్తూ తనపై కుట్ర చేస్తున్నారు, తన కుట్ర వెనుక సొంత వాళ్ళే ఉన్నారనే ఒక అంశాన్ని కూడా ఆమె పరోక్షంగా ఈరోజు మీడియా చిట్చాట్లో చెప్పారు. కాబట్టి కవిత ఓవరాల్గా లెటర్ రాసిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ఎజెండా ఎంచుకున్నట్టే కనబడుతుంది. ఆమె ఇక పార్టీతో తాడో పేడో తేల్చుకునే ఒక ప్రయత్నంలో ఉన్నట్టుగా మాత్రం ఈరోజు చిట్ చాట్ చూస్తే మాత్రం అర్థమవుతుందని చెప్పొచ్చు. శ్రవంతి, అయితే సత్యం, ఇప్పుడు కవిత చిట్ చాట్ కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నాడు, ఆయన అమెరికా పర్యటనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చిట్ చాట్ పెట్టింది అనుకోవచ్చా? దీనిపై హరీష్ రావు స్పందిస్తాడా మరి? శ్రవంతి, ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ పార్టీలో
ఈ కవిత వ్యవహారం జరిగిన దాని నుంచి ఇప్పటి వరకు కూడా నేరుగా పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు ఈ అంశంపై కవిత అడిగిన ప్రశ్నలకు కానీ ఈరోజు చిట్చాట్లో మాట్లాడిన అంశాలకు కానీ ఇప్పటి వరకు ఎవరు స్పందించలేదు. ఒకవేళ కేటీఆర్ నిన్న ఆయన 2 రోజులుగా కూడా అమెరికా పర్యటనలో ఉన్నారు. తాజాగా జరుగుతున్న రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఆయన నేరుగా ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తున్నాడు తప్ప ఆయన ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఈరోజు కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది, పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ అని కూడా బయటకు చెప్పింది. కాబట్టి ఇదంతా డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతుంది, ఎవరు దీనిపై స్పందిస్తారు? ఎందుకంటే ఒకవేళ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఈ అంశాలపై ఇప్పటివరకు స్పందిస్తూ వస్తున్నారు. అది సొంత ఇంటి వ్యవహారం అంటూ కూడా పార్టీ నేతలంతా చెప్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నంటే రాష్ట్రంలో ఉన్న హరీష్ రావు అంత అవకాశం తీసుకొని స్పందిస్తారా లేదా అని మాత్రం అది పార్టీ నేతలు తెలుసుకోవాలి. ఎందుకంటే హరీష్ రావు చాలా సందర్భాల్లో సొంత పార్టీకి సంబంధించిన ఇష్యూలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్షన్ మేరకు మాత్రమే ఆయన మాట్లాడుతూ వస్తారు. చాలా సందర్భాల్లో ఆయన కూడా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారనే ఒక చర్చ కూడా ప్రస్తుతానికి పార్టీలో కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో పార్టీలో చాలా కీలకంగా ఉన్న కవిత ఇష్యూని ఆయన డీల్ చేస్తారని మాత్రం పార్టీ నేతలు భావించడం లేదు. కేవలం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ మాత్రమే ట్విట్టర్ ద్వారానో లేదంటే ప్రకటన ద్వారానో ఆయన స్పందించే అవకాశం ఉంది. కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నారు. ఆయన స్పందిస్తారా లేదా అని మాత్రం ఇంకా పార్టీకి సంబంధించిన నేతలు ఇప్పటివరకైతే ఈ అంశంపై మాట్లాడలేదు. పార్టీలో ఉన్న మాజీ మంత్రులు లేదంటే దాదాపు గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న సీనియర్ నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో వ్యవహారము లేదంటే కవితమై మాట్లాడిన కామెంట్స్పై స్పందించడానికి ఇతర నేతలు ఎవరు కూడా సాహసం చేయరని చెప్పొచ్చు. కేవలం అయితే కేటీఆర్ లేదంటే హరీష్ రావు, ఒకవేళ హరీష్ రావు స్పందించాల్సి వచ్చినా కేసీఆర్ డైరెక్షన్లోనే ఆయన ఏం మాట్లాడాలో కూడా ఆయన సలహా తీసుకొని మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి కవిత ఇష్యూను క్లోజ్ చేయడానికి పూర్తిగా కేటీఆర్ మాత్రమే స్పందించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి రిప్లై లేదు. ఆమె లేఖ రాసినప్పటి నుంచి కూడా ఆమె అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేరుగా మీడియాతో మాట్లాడిన వెంటనే కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు స్పందించలేదు. ఇప్పుడు దాదాపు పార్టీలో జరిగిన ఇంటర్నల్ ఇష్యూస్, పార్టీలో ఏం జరుగుతుంది, జాతీయ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏముంది, లిక్కర్ కేసులో ఆమె జైలు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు నన్ను టార్గెట్ చేశారు అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి విషయాలు ఆమె బయట పెట్టింది. కాబట్టి ఇప్పుడు స్పందిస్తే కేటీఆర్ లేదంటే హరీష్ రావు మాత్రమే స్పందించాలి. ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి రిప్లై లేదని చెప్పొచ్చు. శ్రవంతి, సత్యం, ఓ పక్క పార్టీకి సంబంధించి లేఖ లీక్ అవ్వడం, మరో పక్క పార్టీకి సంబంధించి చిట్చాట్ నిర్వహించడం, అలాగే జాగృతి కమిటీలను ఆమె ఎక్కువ చేయడం, 11 పైటి కమిటీలను ఆమెను ఏర్పాటు చేసింది. ఇవన్నీ చూస్తుంటే పార్టీ వీడబోతుందా లేకపోతే కొత్త పార్టీ పెట్టబోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఊహాగానాలకి ఎంతవరకు చెక్ పెట్టవచ్చు? అంటే శ్రవంతి, అంటే ఆమె లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి గమనిస్తే ఆమె పూర్తిగా పార్టీకి వ్యతిరేకంగా ఆమె పార్టీ లైన్లో మాత్రం లేదని చెప్పొచ్చు. సామాజిక తెలంగాణ మీద సాధ్యం కాలని చెప్పిన ప్రకటన కానీ లేదంటే ఆర్థిక సమానత్వంలో తాము వారికి రైతులకు కానీ పూర్తిగా వారికి న్యాయం చేయలేకపోయిన అంశం కానీ తాను ఇప్పుడున్నట్టు కంటే కూడా తాను ఫైటర్గా ఉంటాను, అవసరమైతే తనను రెచ్చగొడితే అన్ని విషయాలు బయట పెడతానని బీఆర్ఎస్ భవన్లో మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ చూస్తే కవిత ఎక్కడ పార్టీ లైన్లో లేదు. ఆమె పార్టీ లైన్ దాటి మాట్లాడుతుంది. కానీ ఆమె లేఖ రాసిన వివరాలు, లేఖ బయటకు వచ్చిన తర్వాత ఆమె అమెరికా నుండి వచ్చిన తర్వాత చేసిన కామెంట్స్ ఇవన్నీ చూస్తే ఆమె సొంతంగా ఎదగాలనే ఒక రాజకీయ ప్రయత్నం చేస్తుంది. ఆమె పార్టీలో ప్రయారిటీ లేదు. తనకు పార్టీలో ప్రయారిటీ లేనప్పుడు తాను ఏం చేయాలి, తన పార్టీలో తన పాత్ర ఏంది, తాను పార్టీలో పనిచేస్తున్నా తనకు సరైన గుర్తింపు లేదనే అంశాన్ని కూడా చాలా సందర్భాల్లో ఆమె సన్నిహితుల దగ్గర చెప్పినట్టుగా వినిపిస్తుంది. ఆమె ఇప్పుడున్న పరిస్థితిలో ఈరోజు చేసిన చిట్చాట్ కానీ ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు బట్టి చూస్తే మాత్రం ఆమె సొంత పార్టీ పెట్టడమో లేదంటే పార్టీలో సొంత పార్టీ పెట్టుకోవడానికే ఆమె మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నది కేవలం ఒక రాజకీయ అంశంగా రాజకీయంగా ఆరోపణలు ప్రయత్నం చేసినట్టు కనబడుతుంది. కానీ ఆమె ఇప్పుడున్న వేస్తున్న అడుగులు లేదంటే వరుసగా ఆమె చేస్తున్న కామెంట్స్, ఈరోజు చిట్చాట్లో చేసిన అంశాలను ప్రస్తావిస్తే ఇక బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఉండే పరిస్థితులు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే కామెంట్ చాలా వరకు చేసింది. భవిష్యత్తులో బీజేపీలో పార్టీ విలీనం అవుతుంది. చాలా సందర్భాల్లో ఈ అంశం చర్చకు వచ్చింది. తాను కావాలనే వ్యతిరేకించాను, బీజేపీలో విలీనం కావడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది, కార్యకర్తలంతా కూడా
పార్టీని వీడే ప్రమాదం ఉందనే అంశాన్ని కూడా ఆమె పరోక్షంగా చెప్పారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ చేసే కామెంటు. దీనివల్ల ఆమె ఒకవేళ పార్టీలో ఉండాలనుకుంటే ఇంటర్నల్ ఇష్యూస్ లేదంటే ఇంటర్నల్ మాట్లాడే వివరాలకు సంబంధించి పార్టీకి డ్యామేజ్ చేసే కామెంట్స్ చేయకపోవచ్చు, కానీ ఆమె పార్టీకి నష్టం జరిగే కామెంట్ చేసింది కాబట్టి ఆమె ఇక బీఆర్ఎస్ పార్టీతో తాడో పేడో తేల్చుకోవాలనే ఒక ప్రయత్నంకి వచ్చి ఆమె సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆమె కొత్త పార్టీ పెట్టడమా లేదంటే ఇండిపెండెంట్గా ఇలాగే పార్టీలో ఉంటూ పార్టీపై కామెంట్ చేస్తూ ఒకవేళ పార్టీ చర్యలు తీసుకోకపోతే తాను పార్టీలో ఉంటూ ఇలాంటి కామెంట్ చేస్తూనే ఉండాలని వ్యూహంగా ఉండవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఆమె లేఖ రాసింది అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె చాలా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేసింది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ షోకాజ్ నోటీస్ ఇచ్చినా కూడా కవిత వెంటనే స్పందించే అవకాశం ఉంది కాబట్టి అది పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ గతంలో చాలామంది నేతలను పార్టీ వ్యతిరేకంగా ఎలాంటి కామెంట్ చేసినా షోకాజ్ ఇచ్చి పార్టీని సస్పెండ్ చేసింది. కానీ అలా కవిత చేస్తున్న కామెంట్స్ విషయంలో మాత్రం ఇప్పటివరకు ఇంకా మౌనంగా ఉంది. కవిత విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, బీఆర్ఎస్ పార్టీలో కవిత పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేసినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఆమె ఇండిపెండెంట్గా సొంత ఎజెండాతో ముందుకెళ్ళాలనే ఒక ప్రయత్నం మాత్రం ఉన్నట్టుగా కనిపిస్తుందని చెప్పొచ్చు శ్రవంతి.